ప్రాజెక్ట్ 2025 అమెరికా అధ్యక్షుడి కింద డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి చాలా కాంట్రవర్షియల్ అండ్ అలాగే బోల్డ్ డెసిషన్స్ అయితే తీసుకున్నారు. అందులో కొన్ని దేశాలకి మటికి పరిమితం అయితే కొన్ని మటికి ప్రపంచాన్ని మొత్తం అండ్ అలాగే మన భారతదేశాన్ని కూడా ఇంపాక్ట్ చేసే విషయాలు చాలా ఉన్నాయి. అండ్ ఈయన ఇవి ఏదైతే డెసిషన్స్ ఇప్పుడు తీసుకుంటున్నారో ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి నేటి వరకు, ఎందుకంటే మీరందరూ గనక గమనిస్తే ఆయన ప్రెసిడెంట్ కింద ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి చాలా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అయితే సైన్ చేశారు. అందులో ఇమ్మిగ్రేషన్ గురించి, లేకపోతే వేరే దేశాలకి అమెరికా ఇచ్చే ఆర్థిక ప్యాకేజెస్ గురించి ఆపేయటం గురించి అవనివ్వండి, ఇంకా చాలా చాలా వాటి గురించి ఆయన సైన్ అయితే చేసి కొన్ని పెనుమార్పులకైతే కారణమయ్యారు. అండ్ ఇవన్నీ చేయటానికి లేతే ఈయన ఇలా చేయటానికి ఏంటి అసలు మెయిన్ బేస్ ఏంటి? లేకపోతే ఈయన ఇలా ఎందుకు చేస్తున్నారనేదంటే ప్రాజెక్ట్ 2025 ఇది ఒక రైట్ వింగ్ ఐడియాలజీ ఉన్న ఒక థింక్ ట్యాంక్, అంటే ఒక ఎన్‌జిఓ లాంటి ఒక సంస్థ, అమెరికాలో బేస్ అయ్యి ఉన్న ఒక రైట్ వింగ్ ఐడియాలజీ ఉన్న సంస్థ. ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ అనే అతను 2025లో అమెరికా ప్రెసిడెంట్ కింద గెలిస్తే ఆయన అమెరికాలో అయితే అమెరికా పనులు చేసే విధానంలో ఏ మార్పులు తీసుకురావాలి? అండ్ అలాగే ఏ మార్పులు తీసుకొస్తే అమెరికా ఒకప్పటి అమెరికా లాగా, అంటే ఒకప్పుడు అందరికీ ఉండేది కదా! అమెరికా అంటే చాలా డెవలప్డ్ నేషన్ అలా అనుకోని, లేతే అక్కడికెళ్తే మనకు అవకాశాలొస్తాయి. అక్కడికెళ్తే మనం బ మన లైఫ్ లేతే మన లైఫ్ స్టైల్ మారుతది. లేతే మన వే ఆఫ్ లివింగ్ మారుతదని ఏదైతే ఒకప్పుడు పర్సెప్షన్ ఉండేదో, అంటే ఇప్పుడు గూడా అలా చాలా మందికుంది గానీ, బట్ చాలా దేశాలతో పోలిస్తే ఇప్పుడు అమెరికాలో ఉన్న కండిషన్స్ కొన్ని విషయాల్లో లేతే కొన్ని సెక్టార్స్‌లో కొన్ని వరస్ట్‌గా అయితే జరుగుతున్నాయి. సో, ఇవేవైతే నెగెటివ్‌గా ఉన్నాయో అవన్నీ గూడా తీసేసి లేతే అవన్నీ పోగొట్టడానికి అమెరికా నుంచి ప్రాజెక్ట్ 2025 అనేదైతే ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పనన్నారు. ఈ ప్రాజెక్ట్ 2025 గురించి డొనాల్డ్ ట్రంప్ అఫీషియల్‌గా గాని, అనఫీషియల్‌గా గాని ఎప్పుడూ ఓకే. ఈ ప్రాజెక్ట్ 2025లో ఏదైతే ఆ ఎన్‌జిఓ చెప్పిందో నేనవి చేస్తానని అయితే గాని నేనెప్పుడు చెప్పలేదు గానీ, బట్ ఆయన డెసిషన్స్ గాని, లేతే ఆయన కొన్ని ప్రెస్ మీట్స్‌లో గాని, లేతే ఆయన ట్వీట్స్‌లో గాని మనకి ఈ ప్రాజెక్ట్ 2025లో ఏదైతే చెప్పారో వాళ్ళ 600 పేజెస్ డాక్యుమెంట్ అయితే రిలీజ్ చేశారు. ఏం చేయాలి అమెరికా అధ్యక్షుడి కింద డొనాల్డ్ ట్రంప్ ఎన్నుకోగానే అని అన్నదైతే మనం ఒకసారి ఊరికినే అంటే ఏదైతే ఇంపార్టెంట్ అండ్ అలాగే ఏదైతే మొత్తం ప్రపంచాన్ని గాని, మన భారతదేశాన్ని గాని ఇంపాక్ట్ చేసేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. అంటే నేను రీసెంట్‌గా డొనాల్డ్ ట్రంప్ మీద ఇప్పటికి ఒక 3, 4 వీడియోస్ అయితే చేశాను. అండ్ మేబీ ఇంకొక 1 ఆర్ 2 వీడియోస్ చేస్తా. ఎందుకంటే అమెరికా అనేది ఒక అగ్రరాజ్యం. అందులో ఏది జరుగుతుంది? ఎలా జరుగుతుంది? ఎందుకు జరుగుతుంది? అక్కడ జరిగే డొమెస్టిక్ పాలిటిక్స్ అవనివ్వండి, లేతే ప్రెసిడెంట్ తీసుకునే చిన్నదైనా, పెద్దదైనా డెసిషన్ కన్ఫర్మ్‌గా ఒక డెవలపింగ్ ఎకానమీ అయిన భారతదేశం లాంటి ఒక దేశానికి కన్ఫర్మ్‌గా డైరెక్ట్‌లీ ఆర్ ఇండైరెక్ట్‌లీ ఇంపాక్ట్ అయితే ఉంటుంది కాబట్టి, నేను మనందరికీ ఇలా అవగాహన ఉండాలి. ఇలా ఎందుకు జరుగుతుంది? లేతే మనం దానిలో అంటే అంత ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలంటే మన దేశం గాని, లేతే మనం గాని ఏం చెయ్యొచ్చు. ఎందుకంటే మనలో గూడా చాలామంది ఈ మధ్య స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో, మనం ఇట్లా దేశాల మధ్య జరిగే వివాదాల గురించి గాని, లేతే డీల్స్ గురించి గాని మనం గనక తెలుసుకోగలిగితే మనం చేసే ఇన్వెస్ట్‌మెంట్స్ గాని, లేతే మనం చేసే థింగ్స్ గాని, లేతే మనం ఏదైనా ఫ్యూచర్‌లో అమెరికా ఎళ్ళాలనుకుంటున్నాం, లేతే ఫ్రాన్స్ ఎళ్ళాలనుకుంటున్నాం. మనకి ఫస్ట్ నుంచే ఆ దేశాల గురించి గాని, లేతే ఆ దేశాలకి భారతదేశంతో ఉన్న మిత్రుత్వం గాని, శత్రుత్వం గాని గురించి తెలిస్తేనే మనం ఒక ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ తీసుకోవటానికి యూజ్ అవుతదని జెప్పని నేను ఎక్కువ ఇట్లాంటి ఆటిల మీద ఫోకస్ చేద్దాం నేను అనుకుంటున్నా. అంటే లోకల్ ఇష్యూస్ గూడా కొన్ని చేస్తాను. బట్ మోస్ట్‌లీ ఈట్లి మీద ఫోకస్ ఎక్కువ పెడదాం. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మైటెక్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ కమింగ్ టు ప్రాజెక్ట్ 2025. ప్రాజెక్ట్ 2025 మెయిన్ గోల్ వచ్చేసి ఇమిగ్రెంట్స్, అంటే వలసదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెక్సికో నుంచైనా అవ్వనివ్వండి, కెనడా నుంచి అవ్వనివ్వండి, ఇండియా నుంచి అవ్వనివ్వండి, ఇంకా ఏ దేశాల నుంచైనా కావనివ్వండి. కన్ఫర్మ్‌గా అమెరికాలో ఎప్పటి నుంచైతే ఇమిగ్రెంట్స్, అంటే ఎస్పెషల్లీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్‌నైతే కన్ఫర్మ్‌గా ఎంకరేజ్ చేయరు. అండ్ ఆల్రెడీ ఉన్న ఇమిగ్రెంట్స్‌నే కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, లేదా కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి
వాళ్ళ స్వదేశాలకి ఒకవేళ వాళ్ళు ఇండియాకి సంబంధించిన వాళ్ళైతే ఇండియాకి పంపించడం. ఏదన్నా వేరే మెక్సికోకి సంబంధించి, చైనాకి సంబంధించిన వాళ్ళైతే అక్కడికి పంపిస్తాం. ఇట్లా ఆల్రెడీ ఈవెన్ మన దేశానికి గూడా రీసెంట్‌గా 294 మందితో ఒక యూఎస్ మిలిటరీ క్రాఫ్ట్‌లో వాళ్ళని ఎక్కించి ఇండియాకి అమృత్సర్‌లో ఆల్రెడీ ల్యాండ్ అవ్వటం జరిగింది. సో, దీనివల్ల ఏంటంటే కొంతమంది ఎస్పెషల్లీ మన ఇండియా నుంచి కూడా గుజరాత్ లేకపోతే నార్త్ సైడ్ నుంచి ఎక్కువ మంది ఒక అనఫిషియల్ వేలో కొంతమంది యూఎస్ఏలోకి ఇప్పటిదాకా ఎంటర్ అవుతూ వచ్చారు, ఎంటర్ అయ్యారు. అలాంటి వాళ్ళకి కన్ఫర్మ్‌గా అయితే ఈ ట్రంప్ 2025 ప్రాజెక్ట్ 2025 దాంట్లో కన్ఫర్మ్‌గా ఎదురు దెబ్బ అయితే కన్ఫర్మ్ తగులుతది. అండ్ ఆయన ఈ ఇమ్మిగ్రేషన్ మీద అయితే కన్ఫర్మ్‌గా చాలా ఉక్కుపాదం అయితే మోపుతారని అయితే మనకు అర్థమవుతుంది. అండ్ అలాగే ఇమ్మిగ్రేషన్ ఆపటంతో పాటు ఇంకొక మెయిన్ స్లోగన్ వచ్చేసి మేక్ అమెరికా గ్రేట్ అగైన్. అంటే 1980, 90, 70 ఆ టైంలో లేతే 2000 స్టార్టింగ్ 2010 లేతే 4, 5 ఆ టైంలో అమెరికా అనేది ఒక సోలో సూపర్ పవర్ అనమాట ప్రపంచంలో. ఇప్పుడిప్పుడంటే చైనా లేతే ఇండియా కొన్ని ఎమర్జింగ్ ఎకానమీస్ అయితే వస్తున్నాయి గానీ, బట్ 2010 ముందు, 2005 ముందు ఒక 40, 50 ఏళ్ళు కేవలం యూఎస్ మటికే ఒక అగ్రరాజ్యం అండ్ అలాగే సోలో సూపర్ పవర్. కానీ ఇప్పుడు మారుతున్న ప్రపంచం బట్టి, లోకాన్ని బట్టి కొన్ని చైనా గానీ, ఇండియా గానీ, ఇంకెన్న సమ్ అదర్ కంట్రీస్ గానీ అభివృద్ధి చెందటం, పవర్‌ఫుల్‌గా మారటం అవుతున్నాయి. దానివల్ల అమెరికాకి ఇన్‌ఫ్లూయెన్స్ తగ్గిపోతుంది. దాన్ని మనం పోగొట్టుకోకూడదు. కాబట్టి నేను ఏదన్నా చేసినాక అది హార్ష్ వేలో అయినా, సాఫ్ట్ వేలో అయినా చేసి మళ్ళీ మన అమెరికాని ప్రపంచంలో ది టాప్ పెద్దన్న పొజిషన్‌లో పెడతాను. అలా పెడితేనే మనం అమెరికన్స్ కింద మనం సర్వైవ్ అవుతాం. లేతే మనకి అలాగే ఉండాలి మనం అని చెప్పనైతే చెప్పారు. దానికోసం ఆయన ఒక కంట్రీ మీద టారిఫ్స్ పెంచొచ్చు. లేతే ఒక కంట్రీ మీద యుద్ధానికెళ్ళొచ్చు. ఆయనకి నచ్చింది ఏదైనా చేస్తారు. అండ్ అలాగే రెండోదొచ్చేసి ఆయన ఎలక్షన్ ప్రామిస్ గూడా ఇప్పుడు నేను ఏదైతే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని ఏదైతే నినాదం చెప్పానో, ఆ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్న నినాదంలో ఆయన చెప్పిందేంటంటే ఏదైతే ఇతరితర దేశాలున్నాయో చైనా, ఇండియా ఇట్లాంటి దేశాలు అవి అమెరికాతో వ్యాపారం చేసేటప్పుడు చాలా ట్రేడ్ సర్ప్లస్ అంటే అమెరికా నుంచి చాలా ఆదాయం పొందుతున్నాయి. కానీ అమెరికా ఏం ఆదాయం పొందట్లేదు అని అయితే అన్నారు. సో, ఇప్పుడు నేను గెలిచిన తర్వాత అలాంటి దేశాల మీద కావాలంటే అదనంగా పన్ను విధిచ్చి మన అమెరికన్స్‌కి టాక్సెస్ తగ్గిస్తాను. సో, వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టాండర్డ్స్ గానీ, లేతే వాళ్ళకి కావాల్సనుకున్న వేరే వేరే థింగ్స్ గానీ కొనుక్కోవటానికి ఉంటుంది. కాబట్టి నేను టాక్సెస్ తగ్గిస్తాను. అలాగే వేరే దేశాల మీద పన్నులు పెంచుతాననైతే చెప్పారు. అండ్ అలాగే అమెరికాని మళ్ళీ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ హౌస్ లాగా తయారు చేయాలి. ఇప్పటిదాకా చైనాలో, లేతే జపాన్‌లో, ఇండోనేషియాలో, ఈవెన్ ఇండియాలో యాపిల్ లాంటి లేతే మైక్రోసాఫ్ట్ ఇట్లాంటి లేతే ఎన్‌విడియా చిప్స్ తయారు చేయటం ఇట్లాంటి కొన్ని వేరియస్ కంపెనీస్ పెద్ద పెద్ద అమెరికన్ కంపెనీస్ గూడా ఏషియన్ కంట్రీస్‌కి వాళ్ళ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్‌ని ఔట్‌సోర్స్ చేసాయి. అంటే వాటిలికి ఇచ్చే కేవలం రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ మీద మటికే అమెరికాలో ఎక్కువ వర్క్ జరిగేది. ఇప్పుడు అలా గాదు. రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ గూడా మన దగ్గర ఉండాలి. దాంతో పాటు మ్యానుఫ్యాక్చరింగ్ గూడా మన దగ్గర ఉంటేనే మనకి ఎక్కువ జాబ్స్ ఒస్తాయి. హై పెయిడ్ జాబ్స్ ఒస్తాయి కాబట్టి నేను ఇన్‌కమ్ టాక్స్‌తో పాటు కార్పొరేట్ టాక్స్ కూడా తగ్గిస్తాను. సో, ఏదైతే కంపెనీస్ ఉన్నాయో అది అమెరికన్ కావచ్చు, లేతే అమెరికా యొక్క మార్కెట్‌లో అమెరికన్స్‌కి వస్తువులు లేదా సేవలు అందించాలనుకునే కంపెనీస్. మేబీ మన ఇండియా నుంచి ఎళ్ళే టాటా అవ్వచ్చు. లేతే మన ఇండియా నుంచి ఎళ్ళే మహీంద్రా అవ్వచ్చు. అలాంటి కంపెనీస్ గూడా అమెరికా యొక్క మార్కెట్‌లో ఏదన్నా అమ్మాలి, చెయ్యాలి, వాళ్ళకి సర్వీస్ ఇవ్వాలి అమెరికాకనుకుంటే కన్ఫర్మ్‌గా అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చెయ్యాలి. అలా చేస్తేనే అమెరికా మళ్ళీ స్ట్రాంగ్ అండ్ అలాగే పెద్ద సూపర్ పవర్ అవుతుందని జెప్పని. అంటే ఈ ప్రాజెక్ట్ 2025లో ఇవి కొన్ననమాట. నేను మేజర్‌వి చెప్తున్నా. ఈ మేజర్‌యి చాలా ఇంపార్టెంట్. దానివల్ల మన ఇండియాకి కొన్ని పాజిటివ్ ఉన్నాయి. కొన్ని నెగెటివ్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆయన ఏదైతే ఇప్పటిదాకా అమెరికాలో కొన్ని ఫెడరల్ లాస్ అయితే ఉన్నాయి. ఆ ఫెడరల్ లాస్‌లో కొన్ని అంటే ఏంటంటే
ట్రంప్ మొదటి ప్రెసిడెన్సీ గనుక మీరు చూస్తే అంటే 2016-20 వరకు గనుక మీరు చూస్తే, ఆయనప్పుడు చాలా కొత్త అనమాట. అంటే ప్రెసిడెంట్ అనే ఒక పోస్ట్‌కి ఆయన కొత్త. ఎవరిని ఆయన సెక్రటరీ కింద పెట్టుకోవాలి, లేతే ఎవరిని ఏ మినిస్ట్రీ ఇవ్వాలి. ఈవెన్ కొంతమంది మినిస్టర్స్ గూడా ఈయన్ని కాదని ఈయనకి అగైనిస్ట్ స్టేట్మెంట్స్ ఇచ్చేవాళ్ళు. అలాగే కొంతమంది బ్యూరోక్రాట్స్ అంటే కింద స్థాయిలో పనిచేసి అంటే ఇక్కడ మీకు అర్థం కావాలంటే ఐఏఎస్, ఐపీఎస్ లేతే గ్రూప్ 1 ఆఫీసర్ లాంటోళ్ళు అక్కడ అమెరికాలో వాళ్ళు గూడా కొన్నిసార్లు ట్రంప్‌కి అగైనిస్ట్‌గా గాని, లేదా ట్రంప్ చెప్పిన పనులు గాని చేయకుండా ఉండేవాళ్ళు. సో, ఈయనొచ్చిన తర్వాత ఏదైతే ఈ ప్రాజెక్ట్ 2025లో ఒకేసారి సుమారు 1,00,000-2,00,000 వరకు లేతే వీలైతే అంతకన్నా ఎక్కువ మందిని ఏదైతే గవర్నమెంట్ అఫీషియల్స్ ఉన్నారో బ్యూరోక్రాట్స్‌ని అందరిని ఒకేసారి తీసేసి ఎస్పెషల్లీ ఏంటంటే ట్రంప్ మాట వినని లేదా ట్రంప్ యొక్క ఐడియాలజీతో మిక్స్ అవ్వని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వన్స్ అండ్ ఫర్ ఆల్ తీసేసి వాళ్ళ ప్లేస్‌లో ట్రంప్ లాయలిస్ట్ అంటే వాళ్ళకి నచ్చే వాళ్ళని లేకపోతే వాళ్ళ పార్టీ కోసం పనిచేసే వాళ్ళని పెట్టుకుందాం. అప్పుడు ట్రంప్ చెప్పింది పై నుంచి కింద వరకు అంటే ప్రెసిడెంట్ చెప్తున్నాడు. కింద ఐఏఎస్, ఐపీఎస్ లేకపోతే గ్రూప్ 1 ఆఫీసర్ అలాంటి ఆఫీసర్ ఇంప్లిమెంట్ చేయట్లేదు, అది చేయట్లేదు. సో, అలాంటి ఇష్యూ మళ్ళీ మనకి ఈసారి రాకూడదు కాబట్టి మొత్తం గవర్నమెంట్ స్ట్రక్చర్‌నంతా మన కంట్రోల్‌లోకి తీసుకోవాలి. దానికి సంబంధించి కొన్ని లాస్ అండ్ యాక్ట్స్ అయితే పాస్ చేయాలి. లేదా కొన్ని తీసేయాలని అయితే చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది అమెరికాకి డొమెస్టిక్ రిలేటెడ్ అనమాట. అక్కడ అమెరికాలో అంటే వాళ్ళ యొక్క బడ్జెట్‌లో ప్రతి సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెడతారు కదా! అందులో మెడికేర్ అండ్ మెడికెయిడ్ అని 2 ఉంటాయి. అంటే మీకు తొందరగా అర్థం కావాలంటే మన ఆరోగ్యశ్రీ లేకపోతే ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ ఇట్లా ఈ టైప్‌లో ఉంటాయి కదా! మన సైడు. అలాగే అమెరికాలో కూడా మొత్తం ఈ ఎవరైతే ఫైనాన్షియల్‌గా పెట్టుకోలేరో కొన్ని వాళ్ళకి ఏదన్నా చిన్న చిన్న ఆపరేషన్స్ గాని లేకపోతే వాళ్ళకి కొన్ని మెడికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ అంటే ఈ వాకింగ్ స్టిక్స్ లాంటియి లేకపోతే బెల్ట్స్ లాంటియి ఇట్లాంటి కొన్ని థింగ్స్ అయితే డైరెక్ట్‌గా గవర్నమెంట్ ఫండింగ్‌తో ఇస్తారు. దానిలో కానీ ప్రజలకు ఉపయోగపడటం కన్నా ఈ ఫార్మా కంపెనీస్‌కి లేకపోతే మెడికల్ ఎక్విప్‌మెంట్ తయారు చేసే కంపెనీస్‌కి ఎక్కువ ప్రాఫిట్ గాని లేతే ఎక్కువ పాజిటివ్స్ గాని ఉన్నాయి దానివల్ల. సో, ఏదైతే ఇదేంటంటే ఈ కాంగ్రెస్ అంటే అమెరికా యొక్క పార్లమెంట్‌లో కూర్చున్న వాళ్ళు కొన్ని లాబియింగ్స్ చేసి గవర్నమెంట్ నుంచి ఎక్కువ ఖర్చు పెట్టిస్తున్నారు. కానీ దానివల్ల జనాలకైతే ఏం మంచి జరగట్లేదు. సో, నేను వచ్చిన తర్వాత ఈ మెడికేడ్ అండ్ మెడికెయిడ్ అనే ఈ 2 ఏదైతే హెల్త్ రిలేటెడ్ సర్వీసెస్‌గా ఉన్నాయో, ఆ 2 నీకు కన్ఫర్మ్‌గా ఒక హ్యూజ్ చేంజ్ అయితే తీసుకురావాలి. ట్రంప్ వచ్చిన తర్వాత అనైతే చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నేటో. అండ్ ఇది ఇండైరెక్ట్‌లీ మనకు గూడా ఇంపాక్ట్ వస్తుంది. ఎందుకంటే నేటో అనేది నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరోప్‌కి అండ్ అమెరికాకి ముఖ్యంగా అట్లాంటిక్ మహాసముద్రంతో ఏదైతే ఆనుకుని దేశాలున్నాయి అంటే కెనడా, అమెరికా, ఈ యూరోప్ నేషన్స్ కొన్ని ఇవన్నీ కలిసి ఒక పాక్ట్ అంటే ఒక సంధి చేసుకున్నాయి. అదేంటంటే ఒకళ్ళ మీద అటాక్ జరిగితే అందరి మీద అటాక్ జరిగినట్టే. నేటోలో అరౌండ్ 30-31 దేశాలున్నాయి. ఇఫ్ ఐయామ్ నాట్ రాంగ్. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ రేపొద్దున్న ఫ్రాన్స్ మీద ఎవరన్నా యుద్ధానికొచ్చారు. అదే అమెరికా మీద యుద్ధానికొచ్చినట్టే. ఒక క్లాజ్ ప్రకారం. నేటోలో ఉన్న క్లాజ్ ప్రకారం. ఆ నేటోలో ఈ క్లాజ్‌తో పాటు ఇంకో క్లాజ్ ఉంది. ప్రతి కంట్రీ వాళ్ళ జీడీపీలో 2% కన్ఫర్మ్‌గా డిఫెన్స్ మీద ఖర్చు పెట్టాలి. ఇప్పటిదాకా ఏంటంటే నేటోలో చాలా మట్టికి యూరోపియన్ కంట్రీస్ అండ్ అలాగే కెనడా. వీళ్ళందరూ యూఎస్ఏ ఉంది గదా! యూఎస్ఏ పెద్ద కంట్రీ గదా! వాళ్ళు ఎలాగో మన డిఫెన్స్ యొక్క బాధ్యత తీసుకున్నారు గాబట్టి, ఈ యూరోపియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి సోషల్ అంటే పెన్షన్స్, హెల్త్ కేర్ లేదా ఇంకా వేరే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టినయి. వాళ్ళ ప్రజల గురించి. ఎందుకంటే డిఫెన్స్ అనేది కన్ఫర్మ్‌గా యూఎస్ఏ చూసుకుంటుంది గాబట్టి, వీళ్ళు దాని మీద ఎక్కువ ఖర్చు పెట్టలే. ఈవెన్ ఆ 2% ఖర్చు పెట్టాలి డిఫెన్స్‌కని అన్నది గూడా వాళ్ళు ఎప్పుడు పాటించలే. ట్రంప్ అన్నారు, "అయ్యా! మనం 30 కంట్రీస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ అనుకోని మనం నేటో పెట్టుకున్నాం. అందులో కేవలం యూఎస్ఏ మట్టికి అన్నీ చేస్తుంది. మిగతా కంట్రీస్ చేయకపోతే ఒక్క యూఎస్ఏకైతే
అవసరం లేదు. మీరు కూడా అయితే మీ డిఫెన్స్ స్పెండింగ్ పెంచండి. లేకపోతే మీకు యూఎస్ఏ నుంచి ఏవైతే ఇప్పటిదాకా అన్‌వాంటెడ్ లేదా అన్‌కండీషనల్ సపోర్ట్ ఏదైతే వచ్చిందో, ఎప్పటినుంచైతే రాదు, మీ మీదకి రష్యా వచ్చినా, లేతే మీ మీద రేపొద్దున ఎవడన్నా వచ్చి బాంబ్ వేసినా, లేతే టెర్రరిస్ట్ అటాక్ జరిగినా, ఇప్పటిదాకా అయితే అందరూ కలిసి ఇది జేసేవాళ్ళు. కాకపోతే ఇప్పటి నుంచి అలా ఉండదు. కాబట్టి నేటో ఉండాలి అనుకుంటే మీ డిఫెన్స్ స్పెండింగ్ పెంచండి. లేకపోతే మేమైతే నేటో నుంచి పక్కకు తప్పుకుంటాం. లేతే నేటోలో మా యొక్క యాక్టివ్ పార్టిసిపేషన్ అయితే ఉండదని అయితే చెప్పారు. అదొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ రెండోదొచ్చేసరికి ఎడ్యుకేషన్. అండ్ రీసెంట్‌గా గనక మీరు గమనిస్తే ఈవెన్ మన ఇండియాలో గాని, ప్రపంచంలో మీరు ఒకవేళ ఇంటర్నేషనల్ న్యూస్ గనక ఫాలో అయితే, ఈ ప్రాజెక్ట్ 2025లో ఎక్కడో చెప్పారు. అమెరికాలో ఎడ్యుకేషన్ సిస్టమ్‌ని టోటల్‌గా రీస్ట్రక్చర్ చేయాలి, రివాంప్ చేయాలని. అండ్ ఈవెన్ మన ఇండియాలో గనుక చూస్తే ఎడ్యుకేషన్ మీద ప్రైమరీ ఎడ్యుకేషన్ అవ్వచ్చు, లేకపోతే సెకండరీ ఎడ్యుకేషన్ అవ్వచ్చు, అన్నిటిల్లో చేంజెస్ గాని, రీస్ట్రక్చరింగ్ గాని మనం ఎక్కువ చూస్తున్నాం. ఎందుకంటే ఇది 2 థింగ్స్‌గా చూడొచ్చు. ఒకటొచ్చి ఏదైతే ఇప్పటిదాకా మనం చదువుకున్న పద్ధతి, ఎంచుకున్న పద్ధతి ఏదైతే ఉందో అది మారుతున్న ప్రపంచానికి లేక మారుతున్న లోకానికి సరిపోవట్లేదు కాబట్టి ఈ అకాడమిక్స్‌లో గాని, లేకపోతే ఈ నేర్చుకునే సబ్జెక్ట్స్‌లో గాని మార్పులు చేయాల్సొస్తుంది. అదొక కండిషన్. రెండోదొచ్చేసరికి ఇప్పుడు చాలా కంట్రీస్ రైట్ వింగ్ లేకపోతే లెఫ్ట్ వింగ్. అంటే ఆడైతే ఇప్పుడు నాకు ట్రంప్ నచ్చితే బైడెన్ కన్ఫర్మ్‌గా నేను బైడెన్ మీద నేను చాలా ద్వేషం పెంచేసుకుంటా. ఎట్లా అంటే నేను కుదిరితే బైడెన్ చంపేసేయాలి. అలాగే ఒక ఐడియాలజీ అంటే ఒక దాన్ని పిచ్చిగా నమ్మేసే అంత పోలరైజేషన్ అంటారు. అంటే ఒక దాని మీదకి పూర్తిగా వశపరిచిపోవడం లేతే ఒక దాని మీద పూర్తిగా గుడ్డి నమ్మకం పెట్టుకోవడం. అలాగా చాలా కంట్రీస్‌లో అవుతుంది కాబట్టి వాళ్ళ యొక్క ప్రోపగాండా గాని, ఎజెండా గాని ఆ స్కూల్ బుక్స్‌లో లేదా కాలేజ్ బుక్స్‌లో పెట్టించేదానికి చాలా మంది ట్రై చేస్తున్నారు. అంటే నేరేటివ్ అంటారు కదా! అంటే స్టోరీ చెప్పే విధానం. ఇప్పుడు నేను ఒక స్టోరీ మీకు చెప్పాననుకోండి. నా సైడ్ మంచున్నారంటే నేను ఓ రకంగా చెప్తా. సేమ్ కథ, సేమ్ చాప్టర్ అని. అదే నా ఎగైనిస్ట్ స్టోరీ చెప్పాలంటే ఆడో రకంగా చెప్తారు. వాడి సైడ్ మంచుండేటట్టు. సో, ఈ ఎడ్యుకేషన్ అంటే రైట్ ఫ్రమ్ ది చైల్డ్‌హుడ్ గూడా వాళ్ళనుకున్న ప్రిన్సిపల్స్ గాని, ఐడియాలజీ గాని ఆ పిల్లల మైండ్స్‌లోనో లేతే వాళ్ళ లెర్నింగ్ ఏజ్ నుంచి వాళ్ళకివ్వాలి. లేతే వాళ్ళకి ఇంప్లాంట్ చేయాలనేసి ఎడ్యుకేషన్‌లో అయితే చాలా హ్యూజ్ రిఫార్మ్స్ తీసుకురావాలనైతే ప్రాజెక్ట్ 2025లో చెప్పారు. అండ్ అలాగే ఇంకోటి క్లైమేట్ రిఫరెన్సెస్ అండ్ కాన్ఫరెన్స్ ఇయి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఈయనసల క్లైమేట్ చేంజ్ అనేదే లేదు. గ్లోబల్ వార్మింగ్ అనేది లేదంటాడు ట్రంప్ గారు. అండ్ అలాగే ఆటిలి వల్ల అమెరికా నష్టపోతుంది తప్ప బాగుపడటం ఏమి లేదు. కాబట్టి ఏదైతే ఉన్నాయో ఈ పారిస్ క్లైమేట్ అకార్డ్స్ అని, లేకపోతే క్యోటో ప్రోటోకాల్ అని కొన్నున్నాయి. ఈ వాతావరణానికి సంబంధించి. వీటన్నిటి నుంచి అమెరికా యొక్క ఫండింగ్ గాని, అమెరికా యొక్క పార్టిసిపేషన్ గాని అస్సల ఉండదు అనైతే ఆయన రాంగానే సైన్ చేసేసారు. సో, దీనివల్ల ఏంటంటే మన పర్యావరణం కన్ఫర్మ్‌గా అంటే పెద్ద దేశమే ఎటువంటి రకమైన చర్యలు తీసుకోకపోతే ఇంకా చిన్న చిన్న కంట్రీస్ ఏం చేయలేవు కదా! సో, కన్ఫర్మ్‌గా క్లైమేట్ మీదకి చాలా హ్యూజ్ ఇంపాక్ట్ వస్తుంది. అండ్ మూడోదొచ్చేసరికి మనం ఆల్రెడీ ఫస్ట్ నుంచి చెప్పుకున్నాం యూఎస్ సిటిజన్‌షిప్. ఏదైతే మన ఇమ్మిగ్రెంట్స్‌ని వద్దనుకున్నారో దానివల్ల డైరెక్ట్‌లీ ఆర్ ఇండైరెక్ట్‌లీ చాలా మంది యొక్క యూఎస్ సిటిజన్‌షిప్ లేదా యూఎస్ లైఫ్ స్టైల్ లేదా అమెరికన్ డ్రీమ్ కన్ఫర్మ్‌గా ఇదవుతుంది. అండ్ దీనికి ఇంకొక రీజన్ ఏంటంటే ఇప్పటిదాకా అంటే నేను దీని గురించి కుదిరితే ఇంకొక వీడియో కూడా చేస్తాను. అమెరికాలో ఇప్పటివరకు ఎవడు ఓటరు, ఎవడు ఓటర్ కాదు. అంటే ఇప్పుడు మనకనుకోండి ఓకే ఎలక్షన్స్ వస్తే ఈడు ఓటేయొచ్చు, ఈడు ఓటేయకూడదు. లేతే ఈడు మాత్రమే ఓటేయాలి. ఈడిక్కడ ఆంధ్రాలో ఓటేయాలి, ఈడిక్కడ తెలంగాణలో ఓటేయాలి, ఈడిక్కడ తమిళనాడులో ఓటేయాలి. ఇలా మనకు కొన్ని పర్టిక్యులర్ గైడ్‌లైన్స్ గాని, రూల్స్ గాని లేతే ఒకడికొకటే కార్డ్ ఉండాలి. ఇట్లా కొన్ని రూల్స్ ఉన్నాయి మనకి. అంటే కానీ అగ్రరాజ్యం అని చెప్పుకునే అమెరికాలో ఎవడొచ్చి ఓటేస్తాడో వాడి యొక్క ఐడెంటిటీ ప్రూఫ్ ఏంటి? వాడసలు అమెరికనేనా కాదా? ఇది గూడా ఉండదు. అంటే అక్కడ ఒక కొన్ని లూప్ హోల్స్‌తో ఉన్నాయి.
రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ. సో దాన్ని కన్ఫర్మ్ అయ్యే సిటిజన్ ఎవడు ఓటేయాలి, ఎవడు ఓటేయకూడదు, ఇవన్నీ కూడా ఈ రూల్స్ ఏవైతే ఇప్పటిదాకా ఉన్నాయో వాటిని నేను కన్ఫర్మ్గా మారుస్తా. అండ్ అలాగే నేషన్ వైడ్ సెన్సెస్ చేస్తానని అయితే చెప్పారు. దీనివల్ల చాలా మట్టుకు ఒక ప్యూరిఫికేషన్ అయితే జరుగుతుంది. సో చూద్దాం ఇవన్నీ ఏమవుతాయో. అండ్ అలాగే దీంతో పాటు ఇప్పటిదాకా ఆయన ప్రమాణ స్వీకారం చేసి అరౌండ్ ఒక 25-26 డేస్ అవుతుంది. 25-26 డేస్లో ఆయన ప్రపంచాన్ని ఎలా వణికించాలో, లేకపోతే ఎలా భయపెట్టాలో అన్నీ చేసేసారు. అండ్ రీసెంట్గా చూస్తే ఆయన ఇజ్రాయెల్ గాజా మధ్య వార్ గురించి చేసిన స్టేట్మెంట్స్ కానీ, లేకపోతే రష్యా యుక్రెయిన్ మధ్య జరిగే వార్ గురించి చేసిన స్టేట్మెంట్స్ కానీ, లేకపోతే మన ఇండియా గురించి, మన ఇండియా ట్యాక్స్ గురించి కానీ ఆయన చేసిన స్టేట్మెంట్స్ కానీ చాలా హడావుడి, లేకపోతే ఇదైతే ఉంది. బట్ ఏదవుతుంది, ఎట్లా అవుతుందని అయితే ఇంకా మనమైతే చెప్పలేం. కానీ ప్రాజెక్ట్ 2025 ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం, వీటిల్లో ఒక హ్యూజ్ పార్ట్ కన్ఫర్మ్ అయితే ఈయన ఈ 4-year టర్మ్ ఆయనకి ఏదైతే ఇచ్చారో కన్ఫర్మ్గా అందులో మెజారిటీ చేయటానికే చూస్తారు, చేస్తారు కూడా. దానివల్ల మన ఇండియాకి కానీ ప్రపంచానికి కానీ చాలా హ్యూజ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. సో దానికి మనం ప్రిపేర్డ్గా ఉండాలి. దానివల్లే మన ఇన్వెస్ట్మెంట్ కానీ, మన లైఫ్ స్టైల్ కానీ, లేకపోతే మనం వాడే ఫోన్ కానీ, కార్ కానీ, వీటన్నిటి వాల్యూ పెరగడం కానీ, తగ్గడం కానీ అన్నీ ఉంటుంది. సో చూద్దాం ఏమవుతుందో. ఈ ప్రాజెక్ట్ 2025 ఉన్న గైడ్ లైన్స్ అన్ని, మోటివ్స్ అన్ని ఆయన ఇంప్లిమెంట్ చేస్తారా, చేస్తే ఎంతవరకు చేయగలుగుతారు ఏంటనేది అయితే చూద్దాం. హోప్ మీకు నచ్చిందని చెప్పని ఆశిస్తున్నాను ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.